దానికి డిన్నర్ జ్యూస్తో గడిపేద్దామని డిసైడ్ అయిపోయినా. మళ్ళీ వాటర్ మెలన్ జ్యూస్ ఒకటి చేయించుకున్నా. సో దీంట్లో చెప్పిన కదా, అక్కడ పోతే గేమింగ్ రూము, తర్వాత స్లీపింగ్ పాడ్స్, తర్వాత స్పా అండ్ అసలు లేనిది లేదు ఇక ఫిట్నెస్ సెంటర్, షవర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. ప్రస్తుతానికి నేనైతే అటు వెళ్ళాలి. సో లెట్స్ గో. నాకు ఫ్లైట్ టైం అయిపోయింది చెప్పిన కదా, డిన్నర్ టైం. సో ఫుడ్ ఎలాగో ఎగ్గొట్టేసిన కాబట్టి జ్యూస్ తోటే అంతే. సో అలా ఇగోండి లైబ్రరీ, ఇక్కడ ఎక్స్ట్రా సీటింగ్, ఇదంతా ఇలా రైట్కి లెఫ్ట్కి మొత్తం ఎక్స్ట్రా సీటింగ్. సో గేట్ 13కి అయితే వెళ్ళాలి, టెర్మినల్ 3 గేట్ 13. ఈ లాంజ్ వచ్చేసి గేట్ 15 అంట. సో మనమైతే ఇప్పుడు 13కి వెళ్ళిపోదాము. ఇవన్నీ రియల్ ప్లాంట్స్. సో నాకైతే ఇక్కడ మొత్తం ఫారినర్స్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎన్కామ్ ప్రివీ. ఓకే, సో గేట్ 13, లెట్స్ గో. ఎన్కామ్ ప్రివీ ఎగ్జిట్. ఇవన్నీ కూడా రియల్ ప్లాంట్సే మొత్తం. ఐ థింక్ ఇది ప్లాస్టిక్ అనుకుంటా గైస్, ప్లాస్టిక్. ఉయ్యమ్మ రియల్ గైస్, ప్లాస్టిక్ కాదు రియల్. ఓడి అమ్మ, రియల్ రియల్. ఓకే చలో లెట్స్ గో టు ద గేట్స్. ఓకే, గేట్స్ గేట్స్ గేట్స్, ఆల్ గేట్స్ 2. టోటల్ జర్నీ వచ్చేసి 8 hours చూపిస్తుంది నాకు. ఐఎమ్ థింకింగ్ అది అంటే మార్నింగ్ రేపు 7:55కి నేను అక్కడ చేరుతాను అనమాట, ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో 7:55కి నేను హనెడా టోక్యో ఎయిర్పోర్ట్లో ఉంటా. సో గేట్ 13, 1 to 26 అటే. సో మనం రైట్కి వెళ్ళిపోదాం. సో నాకు తెలిసి మళ్ళీ ఫ్లైట్లో ఎయిర్ ఇండియా డిన్నర్ ఉంటుంది, అది మీకు చూపించడానికి మాత్రమే తీసుకుంటా. నాదైతే ఆల్మోస్ట్ ఇంకా పడుకోవడం తప్ప ఇంకా వేరే ప్రోగ్రామ్ ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళి గమన పడుకునుడేగా, అంతకంటే ఏం లేదు. అగోండి 1 to 14, అక్కడ 15A అని కనిపిస్తుంది. సో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. వాక్ అనుకున్న దానికన్నా ఎక్కువే పడుతుంది. సో ఐ థింక్ 8:20 ఫ్లైట్ టేక్ ఆఫ్, 7:55 అవుతుంది. నేను 8 వరకు వెళ్ళినా ఐ కెన్ గో, ఐ కెన్ మేక్ ఇట్. సో లెట్స్ గో. ఓ ఏంది ఇది, ఇంకో గేట్ 1B అంట, 1A 1B అంట. ఇవ్వండి బయట ఎయిర్పోర్ట్. జ్యూస్ మాత్రం చాలా స్వీట్ ఉంది. సో ఆ మిగతా జ్యూసులు టు గో చేసేసిన. నాకు తెలిసి ఇవి ప్లాస్టిక్ ఏమో. అసలు ప్లాస్టిక్ ఏది ప్లాస్టిక్ ఏది ఒరిజినల్ కూడా అర్థమవుతలేదు, అంత బాగున్నాయి చెట్లు. అంటే నేను వచ్చిన ఢిల్లీ ఎయిర్పోర్ట్కి బట్ చాలా ఇయర్స్ బ్యాక్. ఛాయోస్ అంట,